సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి సర్కార్ స్కూళ్లు. కానీ కనీస సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 50 ఏళ్ల క్రితం కట్టిన భవనాలు శిథిలావస్థకు చేరడంతో చెట్ల కిందే చదువుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు ఉపాధ్యాయులు కూడా పూర్తి స్థాయిలో లేకపోవడంతో టీచింగ్ కు సమస్య తప్పడం లేదు. గుడెబల్లూరులో సర్కార్ హైస్కూల్ను 1963లో నిర్మించారు. 6వ తరగతి నుంచి 10th వరకు క్లాసులు నిర్వహిస్తున్నారు. 8 మంది టీచర్లు, 300 దాకా స్టూడెంట్స్ ఉన్నారు. సర్కార్ తీసుకుంటున్న చర్యలతో బడికి వస్తున్న విద్యార్థుల సంఖ్య ఈసారి మరింత పెరిగింది. అయితే సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు స్టడీపై కాన్సంట్రేట్ చేయలేకపోతున్నారంటున్నారు టీచర్స్. అయితే ఇటీవల ఏదైతే బిల్డింగ్ ఉందో స్కూల్ బిల్డింగ్ చాలా రోజుల నుంచి చాలా శిథిలావస్థలో ఉన్నది. దాదాపు ఒక పెద్ద ప్రమాదం, అంటే దాదాపు 60 మంది పిల్లల జీవితాలు దేవుడు కాపాడాడు మమ్మల్ని. క్లాస్ రూమ్లు అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయి. మాకు ఈ వసతి ఏదైతే పాఠశాల వసతి ఏదైతే మాకు కల్పిస్తే ప్రభుత్వం తొందరగా మేము ఇంకా ఈ పాఠశాలను ముందుకు తీసుకుపోవడానికి అవకాశాలు ఉంటాయి. దయచేసి అధికారులు గమనించి మరి తొందరగా మాకు ఏదో ఒక షెల్టర్ని ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా మేము ఈ పాఠశాల ఈ పేద విద్యార్థులను వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి శాయశక్తులా మేము కృషి చేస్తాం. వసతి సౌకర్యాలు ఎలా ఉన్నా టీచర్లు మాత్రం విద్యను అందించడంలో రాజీ పడటం లేదంటున్నారు పేరెంట్స్. చక్కటి క్రమశిక్షణ, సమయపాలన ఈ పాఠశాల ప్రత్యేకత. ఎస్ఎస్సి ఫలితాల్లో 2014-15లో 96%, 2015-16 సంవత్సరానికి గాను 98% ఉత్తీర్ణత సాధించింది. ఎంతో చరిత్ర ఉన్న స్కూల్ ఇప్పుడు కూలడానికి సిద్ధంగా ఉంది. భవనం మొత్తం శిథిలావస్థకు చేరిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్టూడెంట్స్. రూమ్లన్నీ పడిపోయినందుకు బయట కూర్చుని చదువుకోవడానికి మాకు ఇబ్బందిగా ఉంది. అలాగే మాకు బయట వాహనాలు వెళ్తుంటే శబ్దం ఎక్కువగా వినబడుతుంది. టీచర్ చెప్పినవన్నీ మర్చిపోతున్నాం. అది మంచిగా చదువుకోవడానికి వీలు కావట్లేదు, బాగా అర్థం చేసుకోవడం వీలు కావట్లేదు. బోర్డు లేనందుకు టీచర్స్ బుక్ చూసి చెప్పిపోతున్నారు, అంతే క్లియర్గా చెప్పలేకపోతున్నారు. అలాగే టీచర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము కూడా బయట ఉండడం వల్ల వర్షం బాగా కురిసినప్పుడు ఇంటికి వెళ్ళవలసి పరిస్థితి వస్తుంది. ఉదయం అయితే మేము చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అది రాత్రి కూడడం వల్ల మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా విద్యను అందించడంపై ఫోకస్ చేస్తోంది సర్కార్. బడిబాట కార్యక్రమంతో 100 మంది విద్యార్థులను ఈ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఇక స్పోకెన్ ఇంగ్లీష్ పాఠాలు, పర్సనాలిటీ డెవలప్మెంట్, లైఫ్ స్కిల్స్ సహా అనేక కార్యక్రమాలు పాఠాలతో పాటు నేర్పిస్తున్నారు టీచర్లు. మేము 7 సంవత్సరాల నుంచి గమనిస్తూనే ఉన్నాము. ఎవరు కూడా ఈ పాఠశాల భవనాన్ని కూడా పట్టించుకోవడం లేదు. ఇది ఎప్పుడు పడిపోతుందో, ఏమవుతుందో, ఏది ప్రమాదం జరిగితే చాలా కష్టమని కూడా మేము చెప్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. మేము అధికారుల దృష్టికి కూడా తీసుకొచ్చాం సార్. అయినా ఈరోజు ఈ పరిస్థితి, ఈ చెట్ల కింద పాఠాలు చెప్పుకునే పరిస్థితి మాకు ఏర్పడింది సార్. ఈ పురాతన పాఠశాల భవనం వర్షాలకు మరింత దెబ్బతింటోంది. తరగతి గదుల పైకప్పు కూలిపోతోంది. ఉన్నతాధికారులు స్పందించి కొత్త భవనాన్ని మంజూరు చేయాలంటున్నారు గుడెబల్లూరు విలేజ్ స్టూడెంట్స్.